హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెట్ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. దీనికోసం నేను 1/2 మీటర్ లైన్ తీసుకున్నాను. నేను కుట్టేది 8 years పాపకి, అందుకే నేను 1/2 మీటర్ తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే 1 మీటర్ తీసుకోవాలి. ముందుగా ఫ్యాబ్రిక్ని ఇలా 4 మడతలు వచ్చేలాగా మలుపుకొని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా 4 మడతలు వేసుకున్నాను. కింద సమానంగా ఒకసారి ఇలా లైన్ గీసుకోండి. ఇలా మెజర్మెంట్స్ అనేవి నేను ఆల్రెడీ పేపర్లో రాసుకున్నాను. లేదంటే మీ దగ్గర ఉన్న పాత లాంగ్ ఫ్రాక్ని తీసుకొని కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. నాకు బాడీ పార్ట్ లెంత్ వచ్చి 9.5 ఉంది. ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ కలుపుకొని 10 inches మార్క్ చేసుకుంటున్నాను. కింద మనం లైన్ వేసుకున్నాం కదా, అక్కడ నుండి పైనకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర ఒకసారి ఇలా లైన్ గీసుకోండి. నాకు ఇక్కడ నడుములు వచ్చేసి 21 వచ్చింది. ఇవి 4 పార్ట్స్గా ఉన్నాయి కాబట్టి 21ని 4 భాగాలుగా చేసుకుంటే 5.5 వచ్చింది. ఇలా 5.5కి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకో 2 inches మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 inches మార్క్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ 2.5 అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. దీని ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఆర్మ్ కర్వ్ వచ్చేసి 1 inch పెట్టుకుంటున్నాను. ఇలా కర్వ్ స్కేల్తో కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు టోటల్గా 22 వచ్చింది. అందులో 4 భాగాలు చేస్తే 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి 2 inches ఖర్చు కోసం. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇప్పుడు నెక్ పొడవు మార్క్ చేసుకుందాం. నేను ఇక్కడ బోట్ నెక్ కాబట్టి 3 inches పెట్టుకుంటున్నాను. ఇలా మనం ఇక్కడ బోట్ నెక్ షేప్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో 1/2 inch కిందికి కర్వ్ తీసుకుందాం. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేను బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ షేప్ కట్ చేసుకుంటున్నాను.
ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. కింద స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఉంది. నేను ఖర్చుతో కలిపి 9 గీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. నేను ఫోల్డింగ్ పైన 3.25కు ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్. పై నుండి 3.5కి కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 మార్క్ చేసుకున్న దగ్గర 4.25కి ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గీసుకుందాం. ఇక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఇలా మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ తీసుకుందాం. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇక్కడ జాయింట్ దగ్గరికి ఇలా చూసుకొని మిడిల్లో ఒక మార్క్ తీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న ప్లేస్లో 3.25కి ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ కర్వ్ తీసుకోవాలి. ఇలా దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎక్కడైతే కర్వ్ తీసుకున్నామో అటు సైడ్ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఈ లోతు తీసుకున్న పార్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్లో వస్తాయి. బాడీ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 మడతలుగా ఇలా మలుచుకొని ఫోల్డింగ్స్ మన వైపు ఉంచుకొని పైన మనం ఇంతకుముందు కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇలా ఇది కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కింద పార్ట్ని కట్ చేసుకుందాం. దీనికోసం నేను సాటిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, ఎందుకంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కింద ఇదైతే బాగుంటుందని. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ చివర ఫోల్డింగ్ వచ్చేసి అక్కడ ఓపెన్ సైడ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్లోజ్గా ఉన్నది ఓపెన్గా ఉన్నది ఇలా చేసేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఈ నడుము లూజ్ వచ్చేసి
ఇక్కడ ఎక్కడైతే సమానంగా ఉంటుందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా కాకుండా కొద్దిగా కరువుగా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. ఇంతకుముందు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పొడవు అనేది ఇలా మార్క్ చేసి ఇప్పుడు నాకు టోటల్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ వచ్చింది. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా లోపలికే ఉండాలి కాబట్టి నేను 30 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని పైన కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి వెడల్పులో కట్ చేసుకోవడం ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను చిన్న కుర్చీలో పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఇంకా ఏం కటింగ్ అవసరం లేదు. ఓన్లీ పొడవు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 31 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.